హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యమాకుల. ఈరోజు మన వీడియోలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ యాప్ అయిన వ్యోమ్ యాప్లో భీమ్ యూపీ ఎనేబుల్ చేసుకుని వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మన అమౌంట్ పంపించవచ్చు మన బ్యాంక్ యాప్ నుంచి. ముందుగా మీరు ఎలా పంపాలంటే, మీరు యాప్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి భీమ్ యూపీ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీరు యాప్కి లాగిన్ పిన్ ఏదైతే సెట్ చేసుకున్నారో ఆ లాగిన్ పిన్తో ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత నేను చెప్పిన సెట్టింగ్స్ చేసుకుంటే కనుక వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీరు అమౌంట్ పంపించవచ్చు. ముందు లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది, మీకు నో విచువల్ పేమెంట్ అడ్రస్ ఈజ్ అవైలబుల్ అని చెప్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎస్ క్లిక్ చేసి యూపీఐ ఐడి క్రియేట్ చేసుకుని తర్వాత బ్యాంక్ అకౌంట్ కానీ లేదా క్రెడిట్ కార్డ్ కానీ లింక్ చేసుకోవాలి ఆ యూపీఐ ఐడికి. ఇప్పుడు ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబర్ అని ఎంటర్ చేయొచ్చు, లేదా మీకు నచ్చిన పేరు ఎంటర్ చేసి మీరు అలాగే @ తర్వాత యూబీఓఏ కానీ లేదా యూనియన్ బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ సెలెక్ట్ చేసుకుని యూపీఐ ఐడి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. యూపీఐ ఐడి ఎలా ఉపయోగపడుతుందంటే, మీరు అవతల వాళ్ళకి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పడం ఇష్టం లేదు మీకు, అప్పుడు డైరెక్ట్గా మీరు యూపీఐ ఐడి చెప్తే సరిపోతుంది. యూపీఐ ఐడి ద్వారా వాళ్ళ ఫోన్పేలో కానీ లేదా గూగుల్ పేలో కానీ మన యూపీఐ ఐడికి వాళ్ళ అమౌంట్ వేయచ్చు. ఈ విధంగా ఫస్ట్ మీరు ఫోన్ నెంబర్ టైప్ చేసుకుని పైన అలాగే @ తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేదా యూబీఓఐ కానీ ఏదో సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. ఇక్కడ మీరు ఆ యూపీఐ ఐడికి మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవచ్చు, లేదా మీకు ఒకవేళ క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు కూడా లింక్ చేసుకోవచ్చు. జనరల్గా అందరూ కూడా ఎలాగ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి ఆ యూపీఐ ఐడి లింక్ చేసుకుందాం మనం. తర్వాత బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఆల్రెడీ మన యూనియన్ బ్యాంక్ కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మీరు మన బ్యాంకే లింక్ చేసుకోవాలని రూల్ ఏం లేదు, వేరే బ్యాంక్ కూడా ఒకవేళ మన బ్యాంక్ యాప్లో ఏ ఫోన్ నెంబర్ వాడుతున్నామో, అంటే మన బ్యాంక్ అకౌంట్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ ఫోన్ నెంబర్కే వేరే బ్యాంకులో మీకు ఒకవేళ అకౌంట్ ఉన్నా ఆ అకౌంట్ను కూడా మీరు మన భీమ్ యూపీ యాప్లో లింక్ చేసుకోవచ్చు. అదే మన యోమ్ యాప్లో భీమ్ యూపీలో లింక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆల్రెడీ నేను యూనియన్ బ్యాంక్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ అకౌంట్ నెంబర్ చూపిస్తుంది మనకి. ఇక్కడ టిక్ చేసే విధంగా ప్రొసీడ్ క్లిక్ చేస్తే కనుక ముందు ఆ అకౌంట్ మనకి యాడ్ అవుతుంది. ప్రొసీడ్ క్లిక్ చేశాను. ఈ విధంగా ఫస్ట్ మీరు యూపీఐ ఐడి క్రియేట్ చేసుకున్నారు, ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన యూపీఐ ఐడి క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ మనకి యూపీఐ ఐడి అంటే నెంబర్ తర్వాత @ తర్వాత మరలా యూబీఓఐకి అనేది ఒకటి వస్తుంది కదా, అలా కాకుండా మీరు డైరెక్ట్గా మీ ఫోన్ నెంబర్ వచ్చేలా కూడా ఇక్కడ క్రియేట్ యూపీఐ నెంబర్ ఉంది కదా, క్రియేట్ యూపీఐ నెంబరు క్లిక్ చేసి మీరు మీ ఫోన్ నెంబర్ వచ్చేలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు క్రెడిట్ కార్డు ఉండాలి. ఇలా సెట్ చేసుకోవాలంటే క్రెడిట్ కార్డు అంటే మన అకౌంట్ ఉండి క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకే ఇది సెట్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ డైరెక్ట్గా యూపీఐ నెంబర్కి సెట్ చేసుకోవచ్చు. అంటే యూపీఐ ఐడికి ఇది ఆల్టర్నేటివ్ అన్నమాట. అంటే అవతల వాళ్ళు మీ యూపీఐ ఐడికి అమౌంట్ వేసిన వస్తుంది, లేదా ఇక్కడ యూపీఐ నెంబర్కి వేసినా సరే అమౌంట్ వస్తుంది. మొబైల్ నెంబరు సెలెక్ట్ చేశాను. కావాలంటే పక్కన మీరు కస్టమ్ యూపీఐ నెంబర్ ఉంది కదా, అది క్లిక్ చేసి మీరు ఏ ఒక 8-9 నెంబర్లు కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేసిన యూనియన్ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ కార్డు లేదు, అందుకే యూపీఐ నెంబర్ క్రియేట్ అవ్వలేదు. యూపీఐ నెంబర్ క్రియేట్ అవ్వకపోతే ఈ స్టెప్ని మీరు స్కిప్ చేసేయండి, పర్లేదు. ఇక్కడ స్కిప్ చేసేయండి, డైరెక్ట్ ఈ స్టెప్ అవసరం లేదు మనకి. మీకు ఒకవేళ యూపీఐ నెంబర్ క్రియేట్ అయినా పర్లేదు, లేకపోతే అవ్వకపోయినా పర్లేదు. ఎలాగ మనం యూపీఐ ఐడి క్రియేట్ చేసుకున్నాం కదా, సరిపోతుంది. అలా మనం ఏం చేస్తాం, ఫోన్ నెంబరు లేదా ఏదో పేరు ఎంటర్ చేసి యూపీఐ ఐడి సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్. తర్వాత బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్నాం యూపీఐ ఐడికి. డైరెక్ట్ బ్యాక్ వచ్చేసాను. తర్వాత మీరు డైరెక్ట్గా ఇక్కడ భీమ్ యూపీఐ క్లిక్ చేసిన తర్వాత మీరు యాప్ లాగిన్ పిన్ ఏదైతే సెట్ చేసుకున్నారో మరలా ఆ యాప్ లాగిన్ పిన్తో లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ పే క్లిక్ చేసి మీరు అమౌంట్ పంపించవచ్చు. పే టు మొబైల్ ద్వారా కూడా మీరు అమౌంట్ పంపించవచ్చు. ఇక్కడ కూడా సేమ్ ఫోన్ నెంబర్ టైప్ చేస్తారు, తర్వాత వాళ్ళ పేరు అలాగే యూపీఐ ఐడి చూపిస్తుంది. కాకపోతే పే టు మొబైల్ ద్వారా మీరు అమౌంట్ పంపించాలంటే అవతల వాళ్ళది కూడా యూనియన్ బ్యాంక్ అకౌంట్ అయ్యండి వ్యోమ్ యాప్ వేసుకుని భీమ్ యూపీఐ కనుక వాళ్ళు రిజిస్టర్ అయితేనే మీరు ఇలా పంపించగలరు. లేదంటే డైరెక్ట్గా మన పే ఆప్షన్ ఉంది కదా, ఆ పే ఆప్షన్ ద్వారా మీరు అమౌంట్ పంపించండి. డైరెక్ట్గా పే క్లిక్ చేసాను. నేను పే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. అంటే మీరు ఇక్కడ దీని ద్వారా మీరు అవతల వాళ్ళకి ఫోన్పే ఉన్నా లేదా గూగుల్ పే ఉన్నా పేటిఎం ఉన్నా ఏదైనా సరే డైరెక్ట్గా మీరు వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ అమౌంట్ పంపించవచ్చు. ఫోన్పే గూగుల్ పేలు ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళకి కూడా ఫోన్పే ఉంటేనే మన ఫోన్ నెంబర్ ద్వారా అమౌంట్ పంపించవచ్చు. కాకపోతే మన యాప్ ఏంటంటే స్పెషాలిటీ, మీరు ఫోన్ నెంబర్ ద్వారా అవతల వాళ్ళకి ఏ యాప్ ఉన్నా యూపీఐ సంబంధించి ఏ యాప్ ఉన్నా డైరెక్ట్గా వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి వాళ్ళ పేరు చూపిస్తుంది. తర్వాత డైరెక్ట్గా మన యూపీఐ పిన్ ఎంటర్ చేసి మనం అమౌంట్ పంపించవచ్చు. ఇవాళ మన యూనియన్ బ్యాంక్ యాప్లో భీమ్ యూపీఐలో మన యూపీఐ క్రియేట్ చేసుకుని
బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి చూపించాను కదా మీకు, ఆ అకౌంట్కి ఆల్రెడీ ఫోన్పే ఉంది, అందుకని యూపీఐ పిన్ సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీది కొత్త అకౌంట్ అయితే కనుక మీకు యూపీఐ యాప్స్ ఏమీ లేకపోతే కనుక మీరు యూపీఐ పిన్ కూడా సెట్ చేసుకున్న తర్వాతే మీరు అవతల వాళ్ళకి అమౌంట్ పంపగలరు. ఈ విధంగా అవతల వాళ్ళకి పంపిన తర్వాత మనం వాళ్ళ ఫోన్పే లేదా గూగుల్ పే హిస్టరీలో కూడా మన అమౌంట్ పంపినట్టు చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అవతల వాళ్ళకి ఫోన్పే ఉన్నా గూగుల్ పే ఉన్నా ఏ యాప్ ఉన్నా సరే మీరు మన యూనియన్ బ్యాంక్ యాప్లో భీమ్ యూపీఐ ఫీచర్ ద్వారా మీరు ఫోన్ నెంబర్ ద్వారా అమౌంట్ పంపించవచ్చు మీరు. అలాగే మనం ముందు వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ పేరు చూపిస్తుంది, అలాగే వాళ్ళ యూపీఐ ఐడి కూడా చూపిస్తుంది. వాళ్ళ యూపీఐ ఐడి తర్వాత అంటే వాళ్ళ యూపీఐ ఐడిలో @IBL కానీ YBL కానీ AXL ఉంటే వాళ్ళ ఫోన్పేకి అమౌంట్ వెళ్ళినట్టు. అలాగే వాళ్ళ యూపీఐ ఐడిలో @HDFC బ్యాంక్ కానీ లేదా OK యాక్సిస్ కానీ OK ICICI కానీ OK SBI కానీ ఉంటే అవతల వాళ్ళు గూగుల్ పేకి అమౌంట్ వెళ్ళినట్టు. అలా కాకుండా @Paytm ఉంటే వాళ్ళ యూపీఐ ఐడిలో వాళ్ళ పేటిఎంకి అమౌంట్ వెళ్ళినట్టు. మనం ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే మీకు ఒక క్లారిటీగా వాళ్ళ గూగుల్ పేకి వెళ్ళిందా, ఫోన్పేకి వెళ్ళిందా, పేటిఎంకి వెళ్ళిందా మనకు ఒక క్లారిటీ తెలియాలని ఈ విషయం తెలియజేస్తున్నాను. మీరు చూసుకోవాల్సిన ఏంటంటే మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ పేరు ఒకసారి చెక్ చేసుకోండి, అలాగే వాళ్ళ యూపీఐ ఐడి ఒకసారి ఏముందో చూసుకోండి రఫ్గానే. ఒకసారి వాళ్ళకి ₹1 పంపించిన తర్వాత వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయండి, అమౌంట్ వచ్చిందో లేదో. ₹1 వచ్చిందని చెప్తే కనుక తర్వాత మనం మిగతా అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఒకే మొబైల్ ఉంటుంది, కాకపోతే 2 సిమ్లు ఉంటాయి. ఒక సిమ్ ఏమో ఒక బ్యాంక్ లింక్ అవుతుంది, ఇంకో సిమ్ ఏమో వేరే బ్యాంక్ లింక్ అవుతుంది కదా. అప్పుడు ఏం చేస్తారంటే మన బ్యాంక్ లింక్ అయిన సిమ్ కాకుండా వేరే సిమ్కి మీరు ఫోన్పే చేసుకోండి. తర్వాత మన బ్యాంక్ అకౌంట్కి ఆల్రెడీ మన యోమో యాప్ వేసుకుని మీరు అందులో మీరు భీమ్ యూపీఐ కనుక ఎనేబుల్ చేసుకుంటే అవతల వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మనం అమౌంట్ పంపించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీ డౌట్స్ని కామెంట్లో తెలియండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సత్యం ఆకుల ఫర్ యూ. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.